హలో గైస్, వెల్కమ్ టు మూవీ స్పెక్టర్. ఈరోజు ఈగల్ మూవీ చూశాను. స్టోరీలోకి వెళ్తే మదనపల్లి విలేజ్లో కాటన్ ఫ్యాక్టరీని నడిపే మన హీరో రవితేజ గురించి తెలుసుకోవడానికి ఢిల్లీలో జర్నలిస్ట్ అయిన అనుపమ పరమేశ్వరన్ ఆ ఊరికి వస్తుంది. అసలు ఢిల్లీ నుంచి అక్కడికి ఎందుకు వెళ్ళింది, హీరో బ్యాక్ స్టోరీ ఏంటి, చివరికి ఏం జరిగింది అనేది మూవీలో చూడాలి. నిన్ను కోరి ఆ కార్తికేయ 2 మూవీస్కి సినిమాటోగ్రాఫర్గా వర్క్ చేసిన కార్తిక్ ఘట్టమనేని ఈ మూవీని డైరెక్ట్ చేశారు. కమర్షియల్ మూవీస్లో హీరోకి బిల్డప్ ఇవ్వడం కామన్, కానీ ఈ మూవీలో హీరోకి ఇచ్చే బిల్డప్ ఇంతవరకు ఏ మూవీలో చూసుండరు. కేజీఎఫ్, సలార్లో కూడా ఇలాగే హీరోకి బిల్డప్ ఇస్తారు, కానీ ఆ మూవీస్లో ఆ కథకి హీరో బ్యాక్ స్టోరీకి ఆ ఎలివేషన్ సీన్స్ యాప్ట్గా ఉంటాయి. కానీ ఈ మూవీలో హీరోకి ఇచ్చే బిల్డప్కి ఆ బ్యాక్ స్టోరీకి అస్సలు సంబంధం ఉండదు. అలాగే నేను ఇంతకుముందు యానిమల్ మూవీ రివ్యూలో కూడా చెప్పాను, డైరెక్టర్ ఎడిటింగ్ వర్క్లో ఇన్వాల్వ్ అవ్వకపోవడం బెటర్ అని. ఎందుకంటే వాళ్ళు డైరెక్ట్ చేసిన ప్రతి సీన్ వాళ్ళకి ఇంపార్టెంట్ అని, బాగానే ఉందని అనిపిస్తుంది. ఈ మూవీలో కూడా కార్తిక్ ఘట్టమనేని డైరెక్షన్తో పాటు ఎడిటర్గా కూడా వర్క్ చేశారు. ఇది మూవీకి వన్ ఆఫ్ ద మైనస్. ఫస్ట్ హాఫ్ మొత్తం హీరో ఎలివేషన్స్ తప్ప ఇంకేం లేదు. అది కూడా స్లోగా ఒక టైంలో బోర్ కొట్టేసింది. అలాగే డైలాగ్స్ కూడా డిఫరెంట్గా ట్రై చేశారు, కానీ అవి స్టోరీకి అస్సలు సూట్ అవ్వలేదు. సెకండ్ హాఫ్ అయినా బాగుందా అంటే అదే ల్యాగ్ కంటిన్యూ అయింది. మెయిన్గా హీరో హీరోయిన్ లవ్ స్టోరీ అయితే ఆడియన్స్ పేషెన్స్కి పెద్ద పరీక్ష అనే చెప్పాలి. అలాగే మూవీలో అసలు లాజిక్లు ఉండవు, చాలా సీన్స్ సిల్లీగా ఉన్నాయి. సెకండ్ హాఫ్లో ఒక సీన్లో ఆర్మీ వాళ్ళు, నక్సలైట్లు, టెర్రరిస్టులు అందరూ మన హీరోని పట్టుకోవడానికి వెళ్తారు. కానీ ఆర్మీ అండ్ గవర్నమెంట్ మాత్రం ఆ నక్సలైట్లని, టెర్రరిస్టులని వదిలేసి రవితేజ కోసం వెళ్తారు. ఇలాంటి మూవీలో ఇంకా చాలా ఉన్నాయి. లాస్ట్లో పార్ట్ 2 కూడా ఉంటుందని హింట్ ఇచ్చారు. పర్ఫార్మెన్సెస్ గురించి మాట్లాడుకుంటే రవితేజ ఒక డిఫరెంట్ గెటప్లో, డిఫరెంట్ క్యారెక్టరైజేషన్లో కనిపించారు. లుక్స్ కానీ, యాక్టింగ్ కానీ అన్నీ బాగున్నాయి. అలాగే హీరోయిన్స్ అయిన అనుపమ పరమేశ్వరన్, కావ్య తాపర్ వాళ్ళ రోల్స్లో బాగానే చేశారు. సీనియర్ యాక్టర్ అయిన మధుబాల, నవదీప్, శ్రీనివాస్ అవసరాల, శ్రీనివాస్ రెడ్డి, అజయ్ ఘోష్ ఇలా చాలా మంది ఫేమస్ యాక్టర్స్ ఉన్నారు, కానీ ఏ ఒక్కరి రోల్ కూడా ఇంప్రెసివ్గా లేదు. టెక్నికల్ ఆస్పెక్ట్స్ విషయానికి వస్తే సినిమాటోగ్రఫీ ఎక్సలెంట్గా ఉంది. మూవీకి ఇదే పెద్ద ప్లస్ కూడా. దావ్స్ అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అండ్ సాంగ్స్ యావరేజ్గా ఉన్నాయి. మూవీలో విఎఫ్ఎక్స్ వర్క్ అయితే చాలా బాగుంది. మూవీలో ప్లస్లు అయితే సినిమాటోగ్రఫీ, విఎఫ్ఎక్స్. మైనస్లు అయితే స్టోరీ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ అండ్ టూ మచ్ ల్యాగ్. ఓవరాల్గా మూవీ నాకైతే నచ్చలేదు. మీరు రవితేజ ఫ్యాన్స్ అయితే ఓన్లీ రవితేజని డిఫరెంట్ రోల్లో చూడాలనుకుంటే మీ ఇష్టం. సో దట్స్ ఇట్ గైస్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని రివ్యూస్ అండ్ మూవీ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ని ఆన్ చేసుకోండి.